డైలీ టేస్ట్ ది డైలీ. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మరో 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది. ఒడిశా, ఏపీ సరిహద్దుల్లోనే వాయుగుండంగా తీరం దాటనుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకి వెళ్లాలని సూచించింది. వాతావరణ శాఖ ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైట్, ఈ రోజు రేపు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాబోయే 3-4 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పాటు మధ్య తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 24 గంటల్లో ఈ వాయుగుండం బలపడి ఇటు ఒడిశా, ఏపీ సరిహద్దుల్లో తీరం దాటి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, భువనగిరితో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో వర్షాలు కురిస్తే కనుక పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాలని కూడా అటు ప్రభుత్వంతో పాటు అటు అధికారులు కూడా ప్రజలను హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే భారీగా వర్షాలు పడుతున్నాయి. నమోదు ఏదైతే మనకు సాధారణ వర్షపాతం ఉంటుందో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ స్థాయిలోనే ఆగస్టు నెలలో, సెప్టెంబర్ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ సెప్టెంబర్ నెలలో కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం వల్ల తెలంగాణలో కూడా మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కురిసినటువంటి వర్షాలతోటి తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అటు కృష్ణా నది బేసిన్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి. ఇటు ఎస్ఆర్ఎస్పీ నుంచి గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని ఇంకా రిలీజ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి ప్రాణహిత నది కూడా ఉప్పొంగి ప్రవహించడం వల్ల కాళేశ్వరం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది. పుష్కర్ గట్ల పైనుంచి కూడా అక్కడ ప్రవహిస్తుంది. రికార్డు స్థాయిలో నిన్న 11 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద నిన్న కొనసాగింది. 12.330 మీటర్ల ఎత్తులో అక్కడ గోదావరి నది కాళేశ్వరం వద్ద ప్రవహిస్తుండటంతో అటు గోదావరి నది తీరాన ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి దుకాణాలు అన్నింటిని కూడా ఖాళీ చేయించారు. దాంతో పాటు దిగువన ఉన్నటువంటి మహాదేవ్పూర్, పలిమెల లోతట్టు గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. గోదావరి నది ఉధృతికి మొత్తము 2 ఒడ్డులను పట్టుకొని సైడ్లకు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులలో లోతట్టులో ఉన్నటువంటి చాలా అటు పంట పొలాల్లోకి గోదావరి నీళ్లు వెళ్ళింది. ఇటు వరితో పాటు మిర్చి పంట పొలాలకు నీళ్లు వెళ్లడంతో గత వారం రోజుల నుంచి కూడా గోదావరి నది నీళ్లలోనే వందలాది ఎకరాల్లో అటు
వరి పంట గాని ఇటు మిర్చి పంట గాని ఉండి రైతాంగాన్ని కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అటు తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు పిడుగులు కూడా ఆ జిల్లాలో పడే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహము ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీలో ఉన్నటువంటి అటు ధవళేశ్వరం బ్యారేజ్ అయినా ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ఎక్కువ స్థాయిలో గోదావరి నది ప్రమాదకర పరిస్థితుల్లోనే ఇక్కడ ప్రవహిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అటు ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాబోయే వర్షాన్ని, వరదలని అంచనా వేసుకుంటూ కూడా అటు ఏపీ ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సో మొత్తానికి రాబోయే 3-4 రోజులలో కూడా అటు భారీ వర్ష సూచన తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సిటీలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల వల్ల మూసీ నది ఉగ్ర రూపంలో ప్రవహించడం వల్ల, మూసీ నది నుంచి భారీగా వరద రావడం వల్ల మూసీ నది పరివాహక ప్రాంతం కంప్లీట్ గా కూడా మునిగిపోయింది. దాదాపు 2000 ఇండ్లకు పైగా నీళ్లు వరదలోకి వచ్చి చేరుకున్నాయి. చాలా కాలనీలకు కూడా వరద ముప్పుకు గురైపోయింది. ఎన్నడూ లేని విధంగా అటు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా మూసి నీళ్లు చుట్టుముట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఏర్పడింది. సో సిటీలో కూడా మరింత రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. 24/7 అలర్ట్ గా ఉంటున్నారు. సో ఈ పరిస్థితులలో జిల్లాలో కూడా ఏదైతే మనకు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలో ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైంది. భారీగా వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కూడా పూర్తిగా నిండిపోయాయి. వాగుల ప్రవాహాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో వర్షం మరి ఏమాత్రం ఎక్కువ పడ్డా మినిమం ఒక 5 సెంటీమీటర్ల వర్షం పడ్డప్పటికీ కూడా 5 సెంటీమీటర్ల వర్షం పడ్డప్పటికీ కూడా వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికే అన్ని చోట్ల వాటర్ ఫుల్ఫిల్ అయిపోయినాయి కాబట్టి పడుతున్నటువంటి ఈ వర్షం ఎక్కడ స్టోరేజ్ అయ్యే అవకాశం లేకపోవడంతో పడ్డ వర్షం పడ్డట్టు కూడా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఈ దసరా వరకు పత్తికి సంబంధించినటువంటి పంట చేతికి వస్తుంది. కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఏపుగా పెరిగేటువంటి పత్తి పంట కూడా పెరిగే అవకాశం లేకపోదు. కాయలు కూడా తడిచి ముద్దయిపోయి పచ్చిగా అయిపోతున్నాయి. పూత కూడా రాలిపోతుంది. వరి కూడా పూత దశకు వచ్చింది. ఇప్పుడిప్పుడే వరి పంట కూడా చేతికి వస్తున్నటువంటి పరిస్థితులలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఈదురుగాల వల్ల కూడా వరి పంట కూడా నేల కొరిగే అవకాశం ఉంది. మొక్కజొన్న పంట కూడా నేల కొరిగే అవకాశం ఉంది. రైతాంగానికి కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అటు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో, లోతట్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కూడా తగిన విధంగా వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా అలర్ట్ గా ఉండి స్వీయ రక్షణ చర్యలు తీసుకొని సేఫ్ గా ఉండాలని కూడా అటు ప్రభుత్వం అధికారులు ప్రజలను సూచిస్తున్నారు. థ్యాంక్ యూ రాజు పటేల్.